కార్తీక పురాణము 25వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయంను ఆలకించి వెల్లడుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశి విడుచుటయు కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందింపడు, నా తొలి పుణ్య ఫలము నశింపదు కాన జలపానమునర్చి ఊరకుందును అని వారెదుటనే జలపానమునర్చెను. అంబరీషుడు జలపానమునర్చిన మరుక్షణముననే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మపారిత్యాగివి! అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానం చేసితివి, అది భోజనంతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకద్రోహి వగుదువే గాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము గలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానమునర్చితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినవురా? నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానంచే నేనీ కార్యము చేసి తిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడిగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనం గాని లేనట్టి రాజును, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడుగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్రిక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడికి ఇంకనూ కోపం పెంచుకొని శాపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడెను. అంత దుర్వాసుడు ఆ చక్రం తనను చంపి తనను మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అటునుంచి బతుకు జీవుడాయని పరిగెడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముతుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంన ఉన్న మహామునులను, దేవలోకంన కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకంనకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసంనకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతం చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణం సమాప్తం.